మహాలక్ష్మి అంటే పైగా దేవీభూతాశ్చ మహతి, నిర్వచనం అంత గొప్పగా చెప్పాడు చూడండి. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధదృష్ట్యాయయా అనిశం. ఏ తల్లి ప్రేమపూర్వకమైన దయామయమైన చూపులతో లోకాన్ని కాపాడుతుందో, పెంచి పోషిస్తుందో, అరుణాం కరుణా తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణ చాప. మళ్ళీ కామాక్షి వైపు తెచ్చారేంటండి? రెండూ ఒకటే, కామాక్షి అన్నట్ట. ఇప్పుడు కామాక్షి నామానికి కూడా అర్థం చూద్దాం. కామాక్షి అనే మాటకి ఆవిడ చూపులతోనే మన కోరికలు తీర్చేస్తుంది అండి. అంత తేలిగ్గా తీరే కోరికల ఒకటి తీరితే మరొకటి పుడుతూ ఉంటుందే అంటే, అమ్మగారిని చూస్తే మరి కోరిక పుట్టదట. కోరిక ఎవడికి పుట్టదు? పాత్ర నిండిపోయాక ఎవడు నీళ్లు పోయాడు, ఖాళీ ఉంటేనే నీళ్ళు పోస్తారు. అందుకే కొరత ఉంటేనే కోరుకుంటుందిట, ఖాళీ ఉంటేనే కావాలనిపిస్తుంది. ఖాళీ లేకుండా నిండిపోయిందనుకోండి కోరుకుంటుందా? కనుక ఎవడి మనస్సు పరిపూర్ణ జ్ఞానానందములతో నిండిపోతుందో ఆ పరిపూర్ణుడికి మరి కోరికుండదు. అమ్మ చూపుతో ఆ పరిపూర్ణతనిస్తుంది. ఆ పరిపూర్ణత పేరు మోక్షం. అది కామాన్ని దాటిపోయింది. అది అందుకు అన్ని కోరికలు తీరిపోయే అంటే అర్థం ఏంటి? కోరికలు దాటిపోయేమని అర్థం. ఆ స్థితిని తన చూపుతోనే ప్రసాదించగలదు. చూపు అనగా వెలుగు, అజ్ఞానం. అమ్మ ఇచ్చేటువంటి బ్రహ్మజ్ఞానంతో మనం సంపూర్ణమైనటువంటి స్థితికి చేరుకుంటున్నాం గనక తన చూపుతోనే అన్ని కోరికలను తీర్చగలదు అనగా మోక్షముని ప్రసాదించగలిగేటువంటి తల్లి గనక కామాక్షి. ఇది ఒక అర్థం అండి. ఇది సంతృప్తి కలగకపోతే సామాన్య అర్థం మరొకటి ఉన్నది. అమ్మ చూస్తే చాలా మన కోరికలన్నీ తీరుతాయి. ఇది మొదటి అర్థం. తర్వాత ఇది రెండవ అర్థం. ఇప్పుడు మూడో అర్థంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే అర్థ వివేచన కానీ చేస్తేట ఆ నామం సిద్ధిస్తుందిట. ఇది చూడండి, నామాన్ని జపం చేసి 1,00,000 మార్లు జపం చేసామని రాసుకున్నా దాని అర్థాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే 1,00,000 మార్లు జపం చేసిన దానికంటే శక్తి ఎక్కువ. కామాక్షి అనే మాట చూపిస్తున్నాడు. అమ్మ ఈ 3 కళ్ళతో చూసిందండి ప్రపంచాన్ని. చూసినప్పుడు ఆ 3 కళ్ళు ఉన్నాయే, ఒక కంటి నుంచిట బ్రహ్మ లక్ష్మి వచ్చారట, ఒక కంటి నుంచి విష్ణువు ఉమాదేవి వచ్చారు, 3వ కంటి నుంచి సరస్వతి శివుడు కలిసి వచ్చారు. ఎప్పుడు ఇది జ్ఞాననేత్రమే కదా. చూడండి ఆ క్రమం కూడా అంత బాగా చూపించారు. ఈ వచ్చినప్పుడు విశేషం ఏంటంటే బ్రహ్మ లక్ష్మి కలిసి సోదరి సోదరులు, విష్ణువు ఉమాదేవి సోదరి సోదరులు, సరస్వతి శివుడు సోదరి సోదరులు. మీరు ఎప్పుడైనా సరస్వతి పూజ చేస్తే శివానుజా ఏ నమః అని చేస్తారు. ఒకవేళ నామం చేసేటప్పుడు సరిగ్గా చేస్తే, అంతేగాని అక్కడ పువ్వులు పడేస్తూ ఏదో చదివేమంటే ఏమీ గుర్తుండవు. శివ అనుజాయే నమః అన్నారు ఇక్కడ. ఈ చెప్పడంలోనే అంత గొప్ప విషయం ఉన్నదో. సప్తశతి పారాయణ చేస్తే చివరికి మూర్తి రహస్యం వస్తుంది. అందులో ఉంటుంది రహస్యం. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చూపిస్తాడు ఇది. ఇక్కడ కూడా మన భారతీయుల విజ్ఞానం చూడండి. సృష్టికి అంటే సృష్టి చేసేవాడికి సంపద అనేది కూడా సృష్టి అయ్యింది. కానీ ఎవడైతే స్థితి చేస్తాడో వాడికి సంపద వెళ్ళడం క్షేమం. అందుకే సృష్టితో పాటు సృష్టింపబడిన సంపదలు స్థితికి ఇవ్వబడ్డాయి. అది స్థితికారకుడైన విష్ణువు వద్దకు సంపద వచ్చింది. చూడండి ఇక్కడ స్థితి చేసేవాడు ఎంతవరకు స్థితి చేయాలి, ఎప్పుడు లయం చేయాలనేటటువంటి ఎరుకతోనే ఉంటాడు. అందుకే అతడితో పాటు వచ్చింది ఆ తల్లి. ఆవిడ ఈ సృష్టిని అంతా నడిపే శక్తి. ఆ శక్తే తిరిగి వెనక్కి లాగగలిగే కూడా శక్తి. ఎందుకంటే ముందుకు తొయ్యడానికి శక్తి కావాలి, వెనక్కి లాగడానికి శక్తి కావాలి. అందుకు ఆ శక్తే పటుత్వ శక్తిగా ఉంది. అది విష్ణువుకు సోదరి. ఆవిడ లయకారుడికి పత్తిగా వెళ్ళింది. పైగా అన్ని సర్వకర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పినట్లుగా జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి అన్ని కర్మలు లయమైపోతాయట. అందుకే లయకారకుడు అనగా లీనం చేసుకునేవాడు, నాశనం చేసేవాడు కాదండి. చాలామందికి తెలియదు. కొందరు చెప్తుంటారు, ఏమండి శివుణ్ణి పూజించడం అంటే సంహారకుడు, డిస్ట్రక్టర్ అండి. కొందరు చెప్పేస్తుంటారు అప్పుడే. డిస్ట్రక్టర్ ఈజ్ నాట్ డిస్ట్రక్టర్, ఈజ్ మెర్జర్. ఇది తెలుసుకోండి. మెర్జింగ్, లయం చేసుకుంటాడు. లయకారకుడు అంటే ఇది అర్థం. లయం, లీనం, లయం ఇక్కడి నుంచి వచ్చింది. సర్వజగత్తుని లీనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎంత గొప్ప మాట అండి. పిల్లాడు ఆడుకుంటూ అలసిపోయాడు, తల్లి ఒళ్ళో కూర్చోబెట్టి నిద్ర పుచ్చుతుంది. తల్లిని సంహారకారిని అంటారా? లయకారిణి. అది ప్రపంచాన్ని సేద తీర్చేవాడు పరమేశ్వరుడు. స్వామి ఇంక ఈ శరీరాల్లో పుట్టడం పెరగడం, అది అవగానే మళ్ళీ పుట్టడం, ఇంకా విసిగిపోయింది స్వామి అంటే రారా నాన్న ఇంకా హాయిగా నా లోపలికి వచ్చాయి అని లాగేసుకుంటాడండి మోక్షప్రదాత, లయకారకుడు. అది జ్ఞాన రూపంతోనే లయం జరుగుతుంది. జ్ఞానంతోనే లయం, లేకపోతే లయం లేదు. జ్ఞానం వచ్చే వరకు లయం రాదు. అప్పుడు జ్ఞానం చెప్తే నిద్ర వస్తుంది. నిద్ర కూడా లయం అనుకుంటే అదొక అవస్థ అంతే. సరే, జ్ఞానమే అజ్ఞానమే శివుడు. అందుకే జ్ఞానస్వరూపిణి సరస్వతి. అయితే సృష్టి చేసేవాడికి లయానికి సంబంధించి జ్ఞానం కూడా ఉంటేనే వాడు శాంతిగా ఉండగలడు. కనుకనే
ఆ సరస్వతి బ్రహ్మకి పత్ని అయింది. చూడండి ఎంత ఆ కూర్పు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే పురాణాలు భార్య భర్త అన్న చెల్లి అని చెప్పడం మనకు అర్థం అవడం కోసం ఆ సంబంధాలు చూపిస్తున్నాయే కానీ మనలాంటి సంబంధాలు అవి కావు అని ముందు తెలుసుకోవాలి. అందుకు పురాణకర్త ఏ ఉద్దేశంతో మనకి ఇది అందించాడో ఆ ఉద్దేశాన్ని చెప్పడం కోసమే ఈ రహస్యాలను పేర్లు పెట్టి పడుతున్న పాటలండి ఇవన్నీ కూడా. అందుకు ఇప్పుడు సృష్టికి సంబంధించిన శక్తి బ్రహ్మ లక్ష్మి అనే 2 రూపాలతో వచ్చింది. దాని రెండిటి కలిపి కా అని పేరు. స్థితికి సంబంధించిన శక్తి ఉమా విష్ణు అనే పేరుతో వచ్చింది. ఇది ఆ అని పేరుట వాళ్ళిద్దరిని. అందుకే సృష్టికి సంబంధించినటువంటి బ్రహ్మవాచి శబ్దము కకారం, విష్ణువాచి శబ్దము అకారం, ఇక జ్ఞానస్వరూపుడైన రుద్రుని తెలియజేసే శబ్దం మకారం. కా ఆ మా బ్రహ్మ విష్ణు రుద్ర సృష్టి స్థితి లయ సత్వ రజ స్తమో గుణములు. కనుక సృష్టి స్థితి లయలు మూడింటికి ఒకే శక్తి మూలం గనక అది తన కనులతోనే ఈ పనంతా చేస్తుంది గనక ఆ కనుల్లోనే సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు రుద్ర సరస్వతి లక్ష్మి ఉమా ఈ 3 ఆ కన్నుల్లోంచి వచ్చాయి. వీటికి సంకేతాక్షరములే కా ఆ మా. కా ఆ మా మూడింటిని తన అక్షుల నుంచే చూపించింది కనుక కామాక్షి. ఇది దీని యొక్క అర్థం. అనగా సృష్టి స్థితిలయ కారిణి అయిన శక్తి. ఇప్పుడు అర్థం మారిపోయింది చూసారా? ఇది అసలు అర్థం. వాటిల్లోకి వెళ్ళాలి. క్రమంగా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకు ఒక్కొక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థం. అంటే అర్థం ఏంటి? ఇన్ని అర్థాలు చెప్తాను అర్థం కాదండి, లేదా అపార్థమైనా అవుతుంది. రెండూ కాకుండా అసలు అర్థం తెలుసుకుందాం. ఒక్కొక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థము అంటే ఏమిటో తెద్దాం. అర్థం అంటే ప్రయోజనము, ఇది ఒక అర్థం ఉన్నది, అవునా లేదా? అందుకు ఒక్క అర్థం కోసం ఒక్కొక్క అర్థం అంటే ఒక్కొక్క ప్రయోజనం కోసం ఒక్కొక్క అర్థాన్ని మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారు చూస్తే చాలు నా కోరికలు తీరిపోతాయి అనుకునే లెవెల్లో కామాక్షి అంటే ఒక అర్థం. అలా కాకుండా ఇంకా ఏ కోరిక లేని బ్రహ్మజ్ఞానం సిద్ధింపజేస్తుందని కూడా మరొక అర్థం. సర్వ సృష్టిలు తన నుంచే నడిపిస్తూ సృష్టి చేస్తోందంటే 3వ అర్థం. 3 అర్థాలు కళ్ళల్లో ఉన్నాయి గనక కామాక్షి. ఇప్పుడు కొల్హాపురే మహాలక్ష్మి. ఆ రెండింటికి అభేదమే అని చెప్పుకుంటున్నాను ఇక్కడ. అందుకు కొల్హాపురంలో ఉన్న తల్లి పేరేమిటి? మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మీదేవి ఎలా ఉంటుంది? అందుకు ఈ తల్లికి ఆద్యాలక్ష్మి అని పేరు. విష్ణుపత్ని లక్ష్మి ఈ తల్లి ఒకటా కాదు అనకూడదు. ఎందుకంటే ఆ తల్లి విష్ణుపత్ని, అందులో సందేహం లేదు. అందుకే ఆ తల్లిని విష్ణుపత్ని అన్నా దోషం లేదు. లక్ష్మీనామం స్వతసిద్ధంగా విష్ణువుకు ఉన్నది. ఆ మాటకు వస్తే విష్ణువు శివుడు కాడా? అది తెలుసుకోవాల్సినటువంటిది. ఎందుకంటే విష్ణువు అన్నప్పుడు విష్ణు ఉపాసనలో బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వాడు విష్ణువు. అప్పుడు మహాలక్ష్మి ఏమవుతారు? ముగ్గురమ్మల మూలపటం అవుతుంది. అందుకే మహావిష్ణు మహాలక్ష్మి అనుకోవచ్చు. ఈ తల్లి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. మాతులుంగం గదాం ఖేటం పానపాత్రంచ బిభ్రతి. 4 చేతులతో 4 ఆయుధాలు పట్టుకుంటుంది కొల్హాపురి మహాలక్ష్మి. చూసిన వాళ్ళు చూసిన రూపాన్ని దర్శించుకోవచ్చు, చూడని వాళ్ళు వర్ణించే రూపాన్ని ఒక్కసారి ధ్యానం చేసుకోవచ్చు. మాతులుంగం అనగా మాదీ ఫలం ఒక చేత్తో పట్టుకుంటుంది, ఇంకో చేత్తో గద పట్టుకుంటుంది. ఖేటము అనబడేటువంటి ఒకానొక ఆయుధాన్ని, ఇంకో చేత్తో పానపాత్ర అమృత పాత్రని పట్టుకుని 4 చేతులతో ఉంటుంది ఆ తల్లి. పైగా పైన శిరస్సుపై నాగం లింగంచ యోనించ బిభ్రతి. గొప్ప రహస్యం చూపిస్తున్నాడండి ఇక్కడ. పానవట్టము యోని, లింగము నాగము 3 ఉంటాయట. ఇది చెప్పడం ఇంకోటి ఏంటో కాదండి. ఇక్కడ లింగం అంటే ఈశ్వర స్వరూపం. దాన్ని ఆవరించి చుట్టుకున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది త్రికోణాత్మికా శక్తి. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే 3 బిందువులు కలిసిన త్రికోణమే యోని. యోని అనగా జగత్తుకి కారణము. ఈ అర్థం తీసుకోవాలి. ఇక్కడ శాస్త్రార్థం చెప్పుకుంటున్నాం. అలాగే పరమేశ్వరుణ్ణి తెలియజేసి గుర్తు చేసేది జగత్తంతా లీనం చేసుకునేవాడు లింగం. లింగం అంటే లీనము చేసుకున్నది. యోని అనగా జగత్తుకు కారణమైనది. ఇవి శాస్త్రీయార్థములు. వ్యవహారార్థం ఇక్కడ కాదు తీసుకునేది. అందుకే అయో నిర్యోని నిలయ కూటస్థాకుల రూపిణి అని చదువుతున్నాం. యోని ముద్రా త్రిఖండేసి అక్కడ చదివినప్పుడు కూడా ఈ అర్థాలు స్ఫురించాలి. అంతేగాని సామాన్య అర్థాలు తీసుకున్న వాళ్ళకి అక్కడ జుగుప్సాకరమైన భావాలు కలుగుతుంటాయి. అది వాళ్ళ తప్పు. ఇక్కడ మాత్రం శాస్త్రార్థమలే చెప్తున్నాం. కనుక యోనిహి ఈ మాట మనకి ఉపనిషత్తు వాడింది అనేక చోట్ల. గచ్చతి భూత యోనిం, సమస్త భూతములకు కారణమైన పరమాత్మని అర్థంలో వాడింది. యో యోనిం యోనిం అధితిష్టత్యేక, ఇది కూడా వేదమంత్రం. కనుక తాసాం బ్రహ్మ మహద్యోనిం అహం బీజప్రదప్పిత అని భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. కనుక యోని శబ్దము
కారణమైన శక్తిని తెలియజేస్తుంది. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే త్రికోణ శక్తి యోని. దానిలో స్పందశక్తిగా ఉంటూ ఈ సర్వజగత్తుని కలిగిస్తూ తిరిగి లీనం చేసుకునేవాడెవడో వాడు లింగమని చెప్పబడుతున్నది. అందుకే ఆ త్రికోణము ఆ లింగం ఇదే శ్రీచక్రంలో మధ్యలో మనకు కనబడుతున్నటువంటి స్వరూపము. ఆ త్రికోణమే పానవట్టము, దాని మధ్య ఉన్న ఈశ్వర స్వరూపమే లింగము. దానికి తోడు సర్పము కూడా ఉందిట. ఇవి శిరస్సు మీద ఉంటుందండి. అమ్మ కొల్హాపురి మహాలక్ష్మి తలపై ఉంటుంది ఈ రూపం. ఆ విధంగా పానవట్టము, లింగము, చుట్టుకున్న పాము ఉంటాయట. ఈ పాము దేనికి సంకేతం అంటే కుండలిని శక్తికి సంకేతం. అది సహస్రారానికి చేరింది. శివశక్తి ఐక్య రూపం అక్కడ గోచరిస్తుంది. అందుకే శిరస్సు మీద ఉంది అమ్మవారి. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం. ఇది ఇక్కడ సామాన్యుడికి కేవలం మూలాధార స్థానంలో ఉన్న శక్తి సిద్ధపురుషుడికి సహస్రారంలో ఉంటుంది. సహస్రారంలో ఉన్న శివశక్తి ఐక్య రూపిణి తత్వాన్ని చూపిస్తున్నది ఆ తల్లి అక్కడ. ఇది తెలుసుకోవాల్సిన అంశం. పైగా ఈ తల్లికి కొల్హాపురి మహాలక్ష్మి పేరెందుకు వచ్చింది ఇది తెలియాలి కదా. అసలు నిజానికి ఇది మొదటి శక్తిపీఠమే. కొల్హాపురి అని తర్వాత పేరు వచ్చిందట. ఎందుకంటే కొల్హడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఇతనికి కోలుడు అని పేరున్నది. కోలుడు, డోలా అని 2 పేర్లున్నాయి. అందుకే డోలాసుర భయంకరి. ఇది కోలాసుర భయంకరి అనే పాఠాంతరం కూడా ఉందండి. కోలాసుర భయంకరి లేదా డోలాసుర భయంకరి. ఇదే కోలా కొల్హ 2 ఒకటే శబ్దములు ఇవి. వీడు ఒక అసురుడు. వీడు పుత్రుడు కరవీరుడు అని ఒకడున్నాడు. ఈ కరవీరుడు మహాదుర్మార్గుడు. అతడికి అధికారం ఇచ్చేటి తండ్రి. ఇద్దరు దుర్మార్గులే. ఈ కరవీరుడు ఉత్పాతాలు ఎక్కువైపోవడంతో దేవతలు శివుని ప్రార్థిస్తే అతడు వచ్చి కరవీరుడిని సంహరించేట పరమేశ్వరుడు. అప్పుడు ఈ కొల్లుడికి మహాకోపం వచ్చి దేవతలపై యుద్ధం ప్రకటన చేస్తే అమ్మవారు వచ్చి ఇక్కడ ఆ కోలాసురుని సంహరించింది. ఆ కోలుడు ఇటు కరవీరుడు పాలించిన చోటు గనక దీనికి కొల్హాపురము, కరవీరపురము అని 2 పేర్లు వచ్చాయి ఇక్కడ. తర్వాత మరణ దశలో అతడికి ఎరుక వచ్చిందిట. మరి అమ్మవారి చేతిలో మరణించాడంటే ఎంత గొప్ప విషయం అండి. అప్పుడు అన్నాడు, అమ్మా ఒకటే కోరిక, నా జీవుడు ఎలాగో నీలో లీనమైపోతాడు. ఇంతవరకు యుద్ధం చేశాను, ధన్యుణ్ణి, నిన్ను ఎదురుగా చూడగలిగాను. నీ చెయ్యి తాకిన ఆయుధాలు నన్ను తాకేయంటే నా పాపాలన్నీ పోయాయి. ఇది ఇక్కడ గొప్ప విషయం. దానితో నేను శుద్ధుడినైపోయి శుద్ధమైన ఈ జీవుడు నీలో చేరిపోతున్నాడు. కానీ నువ్వున్న ఈ క్షేత్రము ఈ శరీర క్షేత్రాన్ని శుద్ధి చేసిన క్షేత్రం కనుక ఈ శరీరానికి ఉన్న పేరే ఈ క్షేత్రానికి కూడా ఉండేటట్టుగా అనుగ్రహించు తల్లి అన్నాడు ఇక్కడ. కనుక ఈ శరీరానికి ఉన్న పేరేమిటి? కోలుడు కదా, అందుకే కోలాపురి, కొల్హాపురి ఇది చెప్పబడుతున్నది. అలాగే మా అబ్బాయి గారి పేరు కూడా ఉంటే బాగుంటుంది, కరవీరపురం. ఇది చూపిస్తున్నారు. ఇది సామాన్య క్షేత్రం కాదు, దీనికి సిద్ధక్షేత్రం అని పేరు ఇక్కడ. అసలు మొత్తం శక్తిపీఠములన్నీ సిద్ధపీఠములు. సిద్ధపీఠం అని పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఏ సాధన చేసినా సిద్ధి జరిగి తీరుతుంది, అక్కడ సిద్ధి తప్పకుండా లభిస్తుంది అని చెప్పడం కోసమే సిద్ధపీఠం. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత, యశస్వరి. అలాంటి సిద్ధక్షేత్రం ఇది. పైగా ఈ కరవీరపురం ఎంత గొప్పది అంటే నేటికి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు అక్కడికి ప్రతిరోజు వస్తూ ఉంటారని మనకి చరిత్రలో కూడా కనబడుతుంది. సహ్యాద్రి పర్వత శ్రేణి అదంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్వరూపం. నిజంగా బాగా పరిశీలిస్తే ఈ శక్తిపీఠాలకి దత్తాత్రేయ స్వామి వారికి, పరశురాముడికి, రేణుకాదేవికి సంబంధం ఉన్నదండి. ఇదొక రహస్యాంశం. అనేక శక్తిపీఠాల్లో రేణుకాదేవికి పేరు వినబడుతుంది. మనమున్న భాగ్యనగరంలో ఎల్లమ్మ రేణుకాదేవి అంటాం. ఈ ఎల్లమ్మ రేణుకాదేవి అంటే చిన్న విషయం కదా. ఎల్ల అంటే సీమ, బార్డర్ అని అంటాం కదా. ఎల్ల అక్కడున్న అమ్మ. ఇంకా బార్డర్ అంటే అసలేమిటది? బార్డర్, సాధన దాటి సిద్ధికి వెళ్తున్న బార్డర్. అక్కడ ఏ శక్తి ఉంటుందో ఆవిడ ఎల్లమ్మ, రేణుక. ఆ ధోరణిలో పరిశీలించాలి. ఈ రేణుక కథ ఉంది కదా మనకి. జమదగ్ని యొక్క భార్య రేణుక. పరశురాముడు నరికేయమంటే నరికేశాడు. ఏమిటండి? మళ్ళీ పరశురాముడు బ్రతికించాడు. ఇదంతా ఒక శక్తి ఉపాసన రహస్యం. అందుకే ఆ పరశురాముడికే దత్తాత్రేయుడు శ్రీ విద్యనిచ్చాడు. ఇవన్నీ పరిశీలించాలి. శక్తిపీఠాల్లో అనేకం. అలంపురే జోగులాంబ కూడా రేణుకాక్షేత్రం, మాయూరే ఏకవీర రేణుకాక్షేత్రం. ఈ రేణుకాక్షేత్రాలకి దీనికి సంబంధం ఏమిటి? దశమహావిద్యల్లో కూడా రేణుకొక శక్తి ఉన్నది. ఈ రేణుకా శక్తికి, కుండలిని శక్తికి ఎక్కువ సంబంధం ఉందండి. అందుకే ఎక్కువగా రేణుకా పేరు శక్తిపీఠాలన్నింటిలో మనకి అనుబంధం ఉంటుంది. రేణుక అనే పేరులోనే ఒక పరమార్థం ఉంది. ఇవి పరిశీలించాలి. అంటే దశమహావిద్యని శక్తిపీఠాలని మామూలుగా పైన చూసి ఇదేదో దేవతలు కొన్ని చోట్ల ఉగ్రంగా నాలికలు వేలాడేసుకుని పైగా నెత్తురోడుతూ
రాక్షసుల తలకాయలు పట్టుకుని పుర్రెల మాలలు వేసుకుని అబ్బే ఏమిటండి హిందువులు దేవతలందరూ ఇలా ఉంటారు, ఆటవిక దశలో పూజించిరి అని ఒక రీసెర్చ్ బుక్ రాస్తాడు. వాడికి అసలు దేవతా స్వరూపమే తెలియదు. ఆటవిక దశలో దేవత్వం ఎక్కడ తెలుస్తుంది వాడికి? వాడు ఏ పరిభాష వాడాడు ఎక్కడ తెలుసా? రేణుక అన్న మాట వాడాడు అంటే ఆటవిక దశలో శబ్దం వాడతాడా? అది ఆలోచించామా మనం ఎప్పుడైనా? ఎలా ఆలోచించాలి? అలా ఆలోచించి ప్రపంచ కన్ను విప్పించడానికి మహర్షులు ఏదో రూపంతో వస్తారండి, వచ్చి ప్రపంచ కళ్ళు తెరిపిస్తారు. అలా తెరిపించిన ఒకానొక మహర్షి ఇటీవల కాలంలో రమణ మహర్షి దగ్గర అంతేవాసిగా ఉన్నటువంటి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని. ఆ మహానుభావుడికి రేణుకు పిలిపించుకుంది పడైవీళ్ళలో. మనం ఉమాశాస్త్రం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఆవిడ మొత్తం దశమహావిద్యలేంటో చూపించింది. ఆయన అద్భుతంగా సూత్రీకరించి రచించాడు. ఉపనిషత్తుల్లో ప్రతిపాదించిన విద్యలే దశమహావిద్యలని అద్భుతంగా చూపించాడు ఆధారాలు. మొత్తానికి దశమహావిద్యలు ఈ శక్తిపీఠాన్ని ఎలా చూడాలి అని చెప్తున్నాం ఇక్కడ. అందుకు ఈ కొల్హాపురి మహాలక్ష్మి ఈ క్షేత్రంలో కూడా మనకి ఇటువంటి శక్తి విశేషాలు కనబడుతుంటాయి. అందుకే వాటి మూర్తిలో అన్నిట్లో కూడా ప్రధానంగా మనలో కుండలిని రూపంతో తల్లి ఉన్నది కదా. మనలో కుండలిని, ప్రపంచంలో కుండలిని, బయట కుండలిని సమిష్టి కుండలిని, మనలో కుండలిని వ్యష్టి కుండలిని. అందుకే అమ్మవారిని కుండలిని రూపంగాను, విగ్రహ రూపంగాను, యంత్ర రూపంగాను, మంత్ర రూపంగాను, పరతత్వంగాను ఇన్ని రకాలుగా మనం దర్శించాం. అది అన్నిటికీ సమన్వయం కనబడుతూ ఉంటుంది. అందుకు శరీరాన్ని కేవలం మాంసాస్థిమయమైన స్వరూపంగా చూస్తూ ఇది భోగ శరీరం అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదండి. దీన్ని యోగ సాధన పనికొచ్చే శరీరంగా భావన చేస్తే అప్పుడు ఈ రహస్యాలన్నీ తెలుస్తాయి. అలా మనం గమనించుకోవాలి. అందుకే ప్రతి క్షేత్రంకి దత్తాత్రేయ స్వామి వారితోనూ పరశురాముల వారితోనూ ఏదో అనుబంధం ఉన్నది. అది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయమే. అనేక చోట్ల కొన్ని చోట్ల పరశురామ కుండాలు ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నామే లంక నుంచి ఆ మాటకు వస్తే కేరళ అష్టాదశ శక్తిపీఠాల్లో కనబడకపోయినా మనకి 50 శక్తిపీఠాలు అక్కడ ఉన్నాయి. అక్కడ తల్లి మలయాచలవాసిని భగవతి, మలయాచల పర్వతములన్నీ ఆవిడున్నది. అందుకే మలయ పర్వతం, సహ్య పర్వతం, వింధ్య పర్వతం, హిమవత్ పర్వతం, ఈ పర్వతాలన్నిట్లో ఉంది కనుక పార్వతి అయిందేమో తల్లి. ఇక్కడ మలయాచలవాసిని చెప్పాం, వింధ్యాచల నివాసిని చెప్పాం, ఇంకా ఉమా శైలేంద్రతనయ అని చెప్పి హిమవత్ పర్వతం చెప్పాం. ఇప్పుడు భారతదేశ చిత్రాన్ని చూడండి. మలయాచల పర్వతము అంటే కేరళ అడుగు భూమి, వింధ్య అంటే మధ్య భాగం, హిమవత్ పర్వతం అంటే పై భాగం. అంటే భారతదేశానికి ఆది మధ్య అంతము అమ్మ ఉన్నప్పుడు ఆది మధ్యాంతములు ఉన్న భారతదేశం వందే మాతరం అనక ఏమంటామండి. ఇక్కడ కూడా ఆలోచించండి ఎన్ని అద్భుతాలు కనబడతాయి. అది కొల్లూరు అని చెప్పబడుతూ మూకాంబిక అని ఏదైతే చెప్తున్నామో అదే కోలాపురి అని, ఆ తల్లే మహాలక్ష్మి అని. ఎందుకంటే శంఖము చక్రము ధరించి వరద అభయ ముద్రలతో ఉన్నటువంటి మూకాంబిక ఎవరైతే ఉన్నారో ఆవిడే కోలాపురి మహాలక్ష్మి అనేటటువంటి ఒక వాదన ఉన్నది. మీరు ఆ క్షేత్రానికి వెళ్ళి చూస్తే వాళ్ళు అదే చెప్తారు. అయితే అది ఇది ఒకటేనా? కావచ్చు. ఇప్పుడు అది ఒప్పుకున్నంత మాత్రాన ఇది పీఠం కాకుండా పోదు. ఎందుకంటే 108 శక్తి పీఠాల్లో కొన్ని ప్రధాన పీఠాలు, ఉపపీఠాలు అన్నీ ఉంటాయి. అందులో కొల్హాపురి మహాలక్ష్మి మహారాష్ట్రలో ఉన్న తల్లిని భావించవచ్చు, ఈ తల్లిని కూడా భావించవచ్చు. పైగా ఇది కూడా పరిపూర్ణమైన శక్తిపీఠం. ఆదిశంకర భగవత్పాదుల వారికి శ్రీ విద్యా సంబంధమైనటువంటి సాక్షాత్కారం లభించిన చోటు ఈ కొల్లాపూర్, అంటే కొల్లూరు మూకాంబిక వద్ద లభించింది. అక్కడ ఉన్నటువంటి శివలింగం కూడా బిందుస్వరూపమైనటువంటి శ్రీచక్రంలో బిందుస్వరూపాన్ని తెలియజేసే శివలింగమే. దాని మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది. ఈ సువర్ణ రేఖ వామభాగం వైపు ఎక్కువ భాగాన్ని చూపిస్తూ కుడి భాగం కొంచెం తక్కువగా ఉంటుంది అక్కడ. అంటే వామభాగం అంటే శక్తి భాగం, శక్తి ఆధిక్యాన్ని చెప్తూ ఆ రేఖ విభాగం చూపిస్తుంది. అది శివశక్త్యాత్మకమైన బిందుస్వరూపు అక్కడ గోచరిస్తున్నది. శంఖచక్రధారిణిగా కనబడుతున్నటువంటి తల్లి నారాయణి నమోస్తుతే అనే మాటకు సరిగ్గా భావించబడుతున్నది. అక్కడ మనం చూస్తే కుడ్యముల యందు మొత్తం ఈ మహాలక్ష్మి అష్టకమంతా రాసి ఉంటుంది. అక్కడ మనం డోలాసుర భయంకరి స్థానంలో కోలాసుర భయంకరి అని, అది కూడా కోలూరు కొల్లూరు అనే పేరుతో వ్యవహరింపబడుతున్నది. ఇది మహాలక్ష్మిగా భావన చేయవచ్చు. అయితే కొల్హాపురి మహాలక్ష్మి తర్వాత పేరు మాహూర్యే ఏకవీరిక. కొన్ని చోట్ల ఏకవేణిక అని కనబడుతుంది, కానీ ఏకవీరిక అనేది ప్రధానమైన పాఠం. ఇక్కడ మాహూర్యము, మాయూరము అని 2 పేర్లు ఉన్నాయి దీనికి. మహూర్ ఘడ్ అని ఒక కోట పేరు కూడా ఉన్నది. ఈ క్షేత్రానికి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది. మనం 3.5 చుట్లు అని ఒకటి చెప్పుకున్నాం మొన్న. 3.5 శక్తిపీఠాలని. 3.5 శక్తిపీఠాలు అని ఎందుకు అన్నాం? 4 శక్తిపీఠాలు అనొచ్చుగా, 3.5 ఏమిటి అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉన్నది.
ఆ 3:30లో ఈ మాహూరి మొదటిదిట. రెండవది తుల్జాపూర్ అని చెప్పబడుతూ సోలాపూర్ జిల్లాలో మహారాష్ట్రలో ఉన్నటువంటిది రెండవది. మూడవది కొల్హాపూర్. నాలుగవది నాసిక్లో సప్తశృంగి అని చెప్పబడుతున్నది. ఈ 4 కలిపితే మనకు 3:30 అని చెప్పచ్చు. ఎందుకు అలా అన్నామనే తర్వాత విస్తారం. ఇప్పుడు ముందు మాయూర పీఠం గురించి, అంటే మాహూర్యము అని చెప్పబడుతున్న పీఠంలో ఏకవీరాదేవి యొక్క ప్రస్తావన కనబడుతున్నది. ఈ ఏకవీర ఎవరో కాదు, రేణుకాదేవి అని చెప్పబడుతున్న శక్తి ఈ తల్లి. ఆ రేణుకాదేవి ఎవరు అంటే ఇక్ష్వాకువు యొక్క పుత్రుడు రేణువు అనేటువంటి వాడు. ఆయన పుత్రిక రేణుక అని చెప్పబడుతున్నది. ఈ రేణుక స్వయంవరము ద్వారా జమదగ్నిని వరించినది. జమదగ్నికి పత్నిగా ఉన్నది. వీరు ఆశ్రమంలో ఉంటూ ఉండగా వీరికి 4 తనయులు కలిగేట. వసు, విశ్వావసు, బృహద్భాను, బృహత్కణ్వుడు అని 4 తనయులు కలిగారు. వారితో చక్కగా ఉంటూ ఉన్న సమయంలో ఒకప్పుడు ఈమె నీరు తీసుకురావాలని జలాశయానికి వెళ్ళినప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడు వివిధమైన కాంతలతో జలక్రీడలాడుతూ ఉంటే ఈమెకు తాను జమదగ్నితో కలిసి ఇలా విహరిస్తే బాగుండని ఒక భావం కలిగిందిట. ఈ భావంలో తాదాత్మ్యమే కొంత ఆలస్యంగా వచ్చేటప్పటికల్లా జమదగ్ని ఆగ్రహోదగ్రుడై ఆమెలో కలిగినటువంటి కామనాభావానికి కోపగించి ఆమెని సంహరించమని పుత్రులను ఆజ్ఞాపించట. 4 పుత్రులు దానికి అంగీకరించలేదు. అయితే ఈ 4 పుత్రుల తర్వాత రేణుకాదేవి తపస్సు ద్వారా కన్నటువంటి పుత్రుడు పరశురాముడు. ఆయన అసలు భృగువంశ సంజాతుడు కనుక భార్గవుడు. ఆయన బాల్యంలోనూ ఉపనయనముగానే కైలాసగిరికి వెళ్ళి తపస్సు చేసి పరమేశ్వరుడి దగ్గర ధనుర్వేదాన్ని, రత్నఖచ్చితమైన ధనుస్సుని స్వీకరించట. పాశుపత మహామంత్రాన్ని బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందాడు. పాశుపతాస్త్రాన్ని గణపతి ద్వారా పరశువును పొందాడు. ఆ పరశువుతో పరశురాముడు అనిపించుకున్నాడు. అంత సిద్ధపురుషుడు అతను. ఆయన్ని పిలిచాడు ఇప్పుడు 5వ తనయుణ్ణి, నువ్వు సంహరించి నీ తల్లిని అని. తండ్రి ఆజ్ఞను ధిక్కరించకుండా తల్లిని సంహరించేట. శభాష్, చాలా సంతోషించాను, నా మాట విన్నావు, నీకేం కావాలి అని అడిగితే తల్లిని తిరిగి బ్రతికించన్నాడు. దీన్ని బట్టి మాతృ సంహారం చేయడం అనేటువంటిది అతనికి ఉద్దేశం కాదు. ఆయన జమదగ్ని యొక్క తపశ్శక్తిని అర్థం చేసుకున్నాడు. ఇందులో ఏదో మర్మం ఉంది. తాను తిరిగి దీనికి ప్రతిగా తపస్సుతో తల్లిని బ్రతికించుకోగలని ధైర్యం ఉన్నది. మాట మేరకు జమదగ్ని తిరిగి బ్రతికించాడు. ఈ విధంగా ఈ కథలో ఒక సంకేతం ఉంది. ఆ శిరస్సు ఖండించడంలో సంకేతం ఉన్నది. ఆ సంకేతం అనేది దశమహావిద్యలతో సంబంధం ఉన్నది. అందుకే మనం శక్తిపీఠాల కథ కంటే ముందు దశమహావిద్యల కథ చెప్పుకున్నాం. అయితే ఎప్పుడు విషయం సూటిగా చెప్తూ వింటూ అలవాటైతే ఈ కథ ఎందుకు చెప్పారా అనిపించవచ్చు. ఆ కథ ఎందుకు చెప్పామనేది తర్వాత తెలుస్తుంది అనుకున్నాం. దశమహావిద్యల అవగాహన ఉంటే కానీ శక్తిపీఠముల అవగాహన కాదు. అసలు అమ్మవారి తత్వంలో దశమహావిద్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆ దశమహావిద్యల తత్వ ఉపాసనయే భారతీయ సంస్కృతిలో శక్తి ఉపాసనగా వివిధ రూపాలతో ఉన్నది. అదే, ఇంకోటి లేదు.